the Lord. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రభు సన్నిధానంలో ప్రార్థనా కూడిక ప్రారంభించబడబోతుంది గనుక సకాలంలో ప్రభు సన్నిధానంలోకి రావాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానము తెలియపరుస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు సన్నిధానంలో తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనతో ఈ యొక్క కూడికను ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ సాయంకాల వేళలో తండ్రి, నీ పాద సన్నిధిలో అల్పులము, అయోగ్యులము, ఎన్నిక లేని వారము నాయన ప్రభువా, మా మాటలోను చేతల్లోనూ ఆలోచనలోనూ ఎన్నో విధాలుగా ప్రభువా మీకు విరోధముగా ఉన్నప్పటికీ తండ్రి, మమ్మలను ప్రేమించి మా కొరకు కల్వరి సిలువలో నీ ప్రాణము పెట్టి పాప విముక్తులనుగా మమ్మల్ని చేసి తండ్రి, నీ సన్నిధానంలో నిలవబెట్టుకున్న మా గొప్ప దేవా, మీకు వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా, నీ సన్నిధానంలో మేము చేస్తున్న మా ప్రార్థనలను మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ సన్నిధానంలో మేము ధ్యానించబోతున్న వాక్యమును జ్ఞాపకం చేసుకునండి. రాబోతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. సకాలంలో నీ పాద సన్నిధికి నడిపించండి నాయన. మీకు వందనములు. ఈ ప్రార్థన ప్రారంభం నుండి తండ్రి ముగింపు వరకు నీ నామానికి మహిమకరంగా, మాకు దీవెనకరంగా జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు సన్నిధానంలో నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా, నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా, నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా, నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా, సూటిగా గుండెలలోకి
చొచ్చుకొని పోవునట్లు చేటు తెచ్చు పాపములు ఒప్పుకొనజేయునట్లు సూటిగా గుండెలలోకి చొచ్చుకొని పోవునట్లు చేటు తెచ్చు పాపములు ఒప్పుకొనజేయునట్లు నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా, నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. ఓర్పుతో నా నడవడిని మార్చుకొనగలుగునట్లు నేర్పుతో శాశ్వత సిరిని కూర్చుకొని వెలుగునట్లు ఓర్పుతో నా నడవడిని మార్చుకొనగలుగునట్లు నేర్పుతో శాశ్వత సిరిని కూర్చుకొని వెలుగునట్లు నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా, నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. దివ్య జ్ఞాన సంపదలు విడుదలై కురియునట్లు మర్మమైన సంగతులు వివరముగా తెలియునట్లు దివ్య జ్ఞాన సంపదలు విడుదలై కురియునట్లు మర్మమైన సంగతులు వివరముగా తెలియునట్లు నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా, నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా, నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. నిజంగా దేవుని సన్నిధానంలో మార్తా మరియల వలె మనం ఉన్నప్పుడు దేవుని పాదముల యొద్ద కూర్చుండి నేర్చుకోవడం అనేది మనకు శ్రేష్టమైన విషయము. నేర్చుకుంటే పరలోక రాజ్యానికి చేర్చబడతాము. కాబట్టి క్రీస్తు జీవితమును, ఉపదేశములను
ఆయన కల్వరి శిలువలో పెట్టిన ప్రాణమును, ఆ సందర్భములను మనం నేర్చుకోవడము, తెలుసుకోవడము, ధ్యానించడము మనకెంతైనా ఆశీర్వాదకరం. పాటల పుస్తకంలో నుండి 149వ పాట పాడుతూ క్రీస్తుని గురించి మనం తెలుసుకోవడానికి మన సమయాన్ని మనము ఉపయోగించుకుందాం. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునం తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునం తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతో చేసెను, సర్వోపకారుడుండే మన మీద జాలిపరుడై ఉండెను. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునం తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను, ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునం తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. యేసుక్రీస్తను పేరునా రక్షకుడు వెలసినాడిల లోపల, దోసకారి జనులతో నెంతో సుభాషలను బల్కినాడు. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునం తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. పాపభారంబు తోడా నే ప్రొద్దు ప్రయాసముల బొందెడి, పాపులందరూ నమ్మినా విశ్రాంతి పరిపూర్ణమిత్తుననెను. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునం తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. సతులైన పురుషులైనన్ యాకర్త సర్వజనుల ఎడలను సత్ప్రేమగా నడిచెను, పరలోక సద్బోధలిక చేసెను. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునం తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. చావునొందిన కొందరిన్ యేసుండు చక్కగా బ్రతికించెను,
సకల వ్యాధుల రోగులు ప్రభునంటి స్వస్థతంబు తాముందిరి. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునం తెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. గాలి సంద్రపు పొంగులన్ సద్దనపి నీలపై నడచినాడే. మేలుగల అద్భుతములు ఈలాగు వేల కొలదిగా చేసెను. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునం తెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. చేతుల కాళ్ళలోను రారాజు చేరమేకులు పొందెను. పాతకులు గొట్టినారే, పరిశుద్ధ నీతి తామోర్వలేక. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునం తెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. ఒడలు రక్తము గారగా, దెబ్బలు చెడుగులందరు గొట్టిరి. వడి ముళ్ళు తల మీదను బెట్టిరి, ఓర్చెను రక్షకుండు. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునం తెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. ఇన్ని బాధలు పెట్టుచు ధను జంపుచున్న పాపానరులను మన్నించుమని తండ్రిని యేసుండు సన్నుతితో వేడెను. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునం తెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. రక్షకుడు శ్రమ పొందగా, దేశంబు తక్షణము చీకటయ్యన్. రక్షకుడు మృతి నొందగా, తెరచినిగి రాతి కొండలు పగిలెను. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునం తెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. రాతి సమాధిలోను రక్షకుని నీతి గల దేహంబును పాతి పెట్టిరి భక్తులు. నమ్మిన నాతులందరూ చూడగా, దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునం తెలియరే. కేవలము నమ్ముకొనినా
పరలోక జీవంబు మనకబ్బును. మూడవ దినమందున యేసుండు మృతి గెల్చి లేచినాడు. నాడు నమ్మిన మనుజులు చూచిరి నలువది దీనమూలందున్. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. 11 మారులు వారలకు ప్రత్యక్షుడాయనేసు. పరలోకమునకేగెను తన వార్త ప్రకటించుమని పల్కెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరి కల్గును. నమ్మనొల్లకపోయెడు నరులకు నరకంబు సిద్ధమనెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాట తీసి పాడండి అమ్మా. సిలువ చెంత చేరిన నాడో కలుషములను కడిగివేయో. సిలువ చెంత చేరిన నాడో కలుషములను కడిగివేయో. పౌలు వలెను సిలవలెను సిద్ధపడి
ప్రభు కొండలాంటి బండాలాంటి మొండి హృదయం మండించు ప్రభు పడియోనా పాపులనైనా పిలచుచుండే పరము చేరా పిలచుచుండే పరము చేరా సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు వంద గొర్రెల మందల నుండి ఒకటి తాపి ఒంటరియాయే వంద గొర్రెల మందల నుండి ఒకటి తాపి ఒంటరియాయే 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకే ఒంటరి అయినా గొర్రెను వెదకే సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయో సిలువ చెంత చేరినారు తండ్రిని విడచి తరలిపోయే తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనెను తండ్రి అతని చేర్చుకొనెను సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పాపిరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా పాపిరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా పాపుల గతిని పరికించితివా పాతాళమే వారి అంతం పాతాళమే వారి అంతం సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయో సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయో
చూడారే సిలువలో వ్రేలాడు యేసయ్యను, చూడారే సిలువలో వ్రేలాడు యేసయ్యను. పాడోలోకంబునకై గోడో జందే గదా, పాడోలోకంబునకై గోడో జందే గదా. చూడారే సిలువలో వ్రేలాడు యేసయ్యను, చూడారే సిలువలో వ్రేలాడు యేసయ్యను. నా చేతులు చేసినట్టి దోషంబోలే కదా, నా చేతులు చేసినట్టి దోషంబోలే గదా. నా రాజు చేతులలో ఘోరం పోశీలలో, నా రాజు చేతులలో ఘోరం పోచీలలో. చూడారే సిలువలో వ్రేలాడు యేసయ్యను, చూడారే సిలువలో వ్రేలాడు యేసు. దురితంపు తలంపులే పరమ గురుని శిరముపై, దురితంపు తలంపులే పరమ గురుని శిరముపై. నెనరులేక మొత్తిరై మున్ల కిరీటమై, నెనరులేక మొత్తిరై మున్ల కిరీటమై. చూడారే సిలువలో వ్రేలాడు యేసయ్యను, చూడారే సిలువలో వ్రేలాడు. పరుగెత్తి పాదములో చేసిన పాపంబులు, పరుగెత్తి పాదములో చేసిన పాపంబులు. పరమరాక్షకుని పాదములలో మేకులు, పరమరాక్షకుని పాదములలో మేకులు. చూడారే సిలువలో వ్రేలాడు యేసయ్యను, చూడారే సిలువలో వ్రేలాడు యేసయ్య. పాపేచ్ఛ తోడగూడు నాదు చెడ్డ పడకలే, పాపేచ్ఛ తోడగూడు నాదు చెడ్డ పడకలే. పరమరాక్షకు బల్లెంపు పోటులు, బల్లెంపు పోటులు. చూడారే సిలువలో వ్రేలాడు యేసయ్యను, చూడారే సిలువలో వ్రేలాడు యేసయ్యను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు సన్నిధానంలో తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనతో దేవుని యొక్క వాక్యంలోకి మనము వెళ్ళుదాము. ప్రతి ఒక్కరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకొని చెప్పబోయే వాక్యం నిమిత్తము ప్రార్థనతో మనము ముందుకు కొనసాగిపోదాం. తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, మీకు వందనములు, స్తోత్రాలు. ప్రభువా, ఇంతవరకు ప్రతి దినము నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరు తోడుగా ఉండి నడిపించారు. ఈ దినము కూడా మమ్మలను జ్ఞాపకం చేసుకునండి. నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా చెప్పబోయే నా నోటిని మీరు బూరగా వాడుకునండి. వింటున్న నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి హృదయాలను తెరుచున్నట్లు, వాక్యాన్ని అంగీకరించినట్లు మీ సహాయము దయచేయండి. దేవా, మా అందరి ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని నాయన కూడి ఉన్న మమ్మల్ని అందరినీ నీ ప్రేమగల హస్తాలకు అప్పగించుకుంటూ నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన దినము, నిన్నటి దినము మార్కు సువార్త 9వ అధ్యాయంను మనము ముగించుకొని ఈ దినము 10వ అధ్యాయాన్ని మనము ధ్యానించబోతూ ఉన్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈ 10వ అధ్యాయం అనేది మార్కు సువార్తలో చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే ఈ 10వ అధ్యాయం ముగింపు అవ్వగానే యేసు ప్రభువారు ఇదిగో యెరూషలేములోనికి గార్ధవము మీద కూర్చుండి
ఆయన ప్రవేశింపబోతూ ఉన్నాడు. లేఖనాల్ని నెరవేర్చడానికి ఆయన సిద్ధపాటు కాబోతూ ఉన్నాడు. కాబట్టి దానికి ముందుగా శిష్యులతోటి అక్కడున్న వారితోటి బోధించుకుంటూ ఆయన ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలి అనంటే యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు ఏంటి అనంటే ఇంకా కొద్ది రోజుల్లో నేను చనిపోబోతున్నాను, ఇంకా కొద్ది రోజుల్లో ఈ లోకపరమైన జీవితాన్ని నేను ముగించబోతూ ఉన్నాను. కాబట్టి నేను నా మరణం వైపు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. నా వెంబడి వచ్చే వారికి నేను నేర్పించగలిగినంత వరకు విషయాలను తెలియజెప్పాలి అని ఆయన చెబుతూ ముందుకెళ్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. 10వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినట్లయితే ఆయన ఇదిగో శిష్యులకు బోధించి యూదయ ప్రాంతములకు యోర్దాను అద్దరికి చేరుకున్నాడు. యోర్దాను దగ్గరికి చేరుకున్నప్పుడు జనసమూహములందరూ ఆయన దగ్గరికి వచ్చాడు. ఇక ఆయన రెగ్యులర్గా చేసేటువంటి పని ఏంటి అనంటే దేవుని వాక్యాన్ని బోధించడం. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చిన వారికి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని బోధిస్తున్న సందర్భంలో అందరూ దేవుని వాక్యాన్ని వింటారా అంటే వినరు. చెప్పేవాడు ఎంతగా చెప్పగలడు, అతనికి ఎంత పరిజ్ఞానం ఉంది, చెప్పేవాని యొక్క ఆలోచనలు ఎట్లున్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలని ఆలోచన చేస్తారు. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా ఆయన బోధకునిగా అన్నీ వివరిస్తూ ఉంటే పరిసయ్యులు ఏం చేస్తున్నారు అనంటే ఈయనను శోధించాలి, పరిశోధించాలి, అసలు ఈయనలో ఎంత విషయం ఉందో తెలుసుకోవాలి. కాబట్టి వాళ్ళు ఏమి చేశారంటే ఒక సమస్యను ఆయన దగ్గరికి తీసుకొచ్చి ఆయన్ని అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతూ ఉన్నారు అనంటే 2వ వచనం, పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగిరి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒక పురుషుడు ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం. సాధారణంగా ఇది వివాహం సందర్భంలో తీసుకొని మాట్లాడాల్సిన విషయం. ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభు వారిని పరిసయ్యులు అడుగుతున్నారు, అసలు పురుషుడు తన భార్యను విడిచిపెట్టవచ్చా? మీరేమంటారు చెప్పండి, మీ ఆలోచన. విడిచిపెట్టవచ్చా? నా కోసం చెప్పొద్దు. కొన్ని సందర్భాలు ఎలా వస్తాయంటే మన ముందుకి వదిలిపెట్టే ఇంకా అన్న కాడికి వస్తాయి రావా? వస్తాయి. వదిలిపెట్టే ఇంకా అనే కాడికి వస్తాయి, వదిలిపెట్టేసిన అనే కాడికి కూడా వస్తాయి. ఇప్పుడు యేసు ప్రభు వారు మరి ఏం సమాధానం చెప్పాలి? ఇట్లా అడిగితే ఏం సమాధానం చెప్పాలి చెప్పండి? అయితే యేసు ప్రభు వారు ఆ పరిసయ్యులను తిరిగి ఒక మాట అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నారు అనంటే అసలు మీరందరూ నడుచుకునేది ఎట్లా అనంటే ఒక మోషే భక్తుడు చెప్పిన మాటల్ని విధి విధానాలని అనుసరించి నడుచుకుంటారు. ఎవరు చెప్పిన మాటల్ని బట్టి? ఇప్పుడు వారంతా కూడా ధర్మశాస్త్రానికి బద్దులు. ధర్మశాస్త్రం అంతా కూడా ఎవరి ద్వారా ప్రారంభమైంది? దేవుడు మోషే ద్వారా వాళ్ళకి పదాజ్ఞలను ఆ విధంగా ఇవ్వడము జరిగింది. కాబట్టి ఈ యూదులంతా వీళ్ళంతా కూడా ఎవరిని వెంబడించాలి? మోషే ఇచ్చిన ఆజ్ఞలను వెంబడించాలి. ఒక రకంగా మనం అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. మనం అంతా ఎవరము? క్రైస్తవులం. మనం ఎవరిని వెంబడించాలి? క్రీస్తుని వెంబడించాలి. క్రీస్తు చెప్పింది చేయాలి. అవునా కాదా? ఇది మనకున్న నియమం. వాళ్ళకున్న నియమం ఏంటి అనంటే మోషే ఏం చెప్తాడో ఆ మాటల్ని బట్టి నడుచుకోవాలి. ఇప్పుడు వాళ్ళని అడిగాడు తిరిగి, మీ మోషే ఏం చెప్పాడు మీకు? ఏం ఆజ్ఞాపించాడు? ఏం ఆజ్ఞాపించాడు మాకు? 4వ వచనం, వారు పరిత్యాగ పత్రిక రాయించి ఆమెను విడనాడవలెనని మోషే సెలవిచ్చెనని. ఎట్లా వదిలేయొచ్చట? ఎట్లా వదిలేయచ్చు? మన భాషలో విడాకులు రాయించుకొని వదిలేయచ్చు. అసలు ఈ విడాకులు అనేది ఎందుకు వచ్చింది భార్యాభర్తల మధ్యలోకి? ఎందుకు మోషే ఇచ్చాడు? అదేమన్నా దేవుని ఆజ్ఞనా? దేవుని ఆజ్ఞనా? కాదు. అసలు ఎందుకు ఇచ్చాడు? యేసు ప్రభు వారు అంటున్నాడు చూడండి 5వ వచనం, యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞ మీకు రాసి ఇచ్చెను గాని. దేన్ని బట్టి ఇచ్చాడట? ఇప్పుడు భార్యాభర్తలు కలిసి ఉండాలి అనంటే ఇద్దరికి తగ్గించుకునే స్వభావం ఉండాలి. ఏముండాలి?
తగ్గించుకునే స్వభావం. భర్త కోపం వస్తే భార్య తగ్గించుకోవాలి. భార్య అర్థం చేసుకోకపోతే భర్త తగ్గించుకొని అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలి. ఇది కుటుంబంలో ఉన్నటువంటి విధానం. అంతెందుకండి, వృద్ధులను, భార్యాభర్తలను మనం చూస్తే వాళ్ళ అనుభవంలో ఎన్ని గొడవలు వచ్చి ఉండొచ్చు? చాలా వచ్చి ఉండొచ్చు. కానీ మరి కలిసి ఉన్నారు. ఏం చేశారు? కలిసి ఉన్నారు. ఇక్కడ అదే మాటను యేసు ప్రభు వారు జ్ఞాపకం చేస్తూ, మీ హృదయ కాఠిన్యమును బట్టి ఇక కలిసి ఉండలేరు అనేటువంటి మీ హృదయాన్ని బట్టి ఇదిగో ఒక పత్రిక రాయించుకోమని మోషే చెప్పాడు. కానీ సృష్టి ప్రారంభం నుంచి అట్లా లేదు. అట్లా లేదు. ఎట్లుంది మరి సృష్టి ప్రారంభం నుండి? చూడండి, యేసు ప్రభు వారు చెప్తున్నాడు 6వ వచనం. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరమై ఉందురు గనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. చూడండి, కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో. ఇప్పుడు వాళ్ళు రిటర్న్లో ఏమైనా క్వశ్చన్ అడుగుతారా? క్వశ్చన్ అడిగితే ఎవరిని ప్రశ్నించినట్టు? దేవుణ్ణి ప్రశ్నించినట్టు. ఇక్కడ అందుకే ఇదిగో వివాహాల్లో చెప్తాడు, ఇదిగో ఏకమవుతున్న వీళ్ళిద్దరిని ఎవరు వేరు చెయ్యొద్దు. నిజం చెప్పండి, మనం చూసిన ఎన్ని వివాహాల్లో ఒక్క జంట అయినా విడిపోయిందా? విడిపోలేదా? నేను చూసిన దాంట్లో అయితే విడిపోయారు. కారణం ఏంటి అని అంటే, ఇగో ఇటు ఈ ఇంట్లో పడితే ఆ ఇంట్లో పడదు, ఆ ఇంట్లో పడితే ఈ ఇంట్లో పడదు. ఎందుకు? కారణం ఏంటి అంటే హృదయ కాఠిన్యం. హృదయంలో ఉన్నటువంటి విషయాలు బట్టే. ఇవి తగ్గించుకుంటే కుటుంబం కూడా నిలబడుతుంది. ఇది యేసు ప్రభు వారు పరిసయ్యులకు సమాధానంగా చెప్పారు. ఇప్పుడు శిష్యులకు అర్థం కావట్లేదు. ఇట్లా చెప్పినా కూడా శిష్యులకి అర్థం కావట్లేదు. శిష్యులు ఏం చేశారు? చూడండి 10వ వచనం. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత, ప్రభువా అసలు నువ్వు చెప్పింది ఏంటి? మాకు అర్థం కాలే, మళ్ళీ మాకు చెప్పండి. యేసు ప్రభు వారు ఎంత విడమర్చి చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లే చాలా విషయాలు. కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని కూడా మళ్ళీ అడుగుతున్నారు, నువ్వు ఏం చెప్పావు మాకు అర్థం కాలేదు అని అంటే, ఇదిగో యేసు ప్రభు వారు మళ్ళీ చెప్తూ ఉన్నాడు. చూడండి 11వ వచనం. అందుకు ఆయన, భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకొని వాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును. మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకని పెళ్లి చేసుకునే ఎడల ఆమె వ్యభిచరించినదగునని వారితో చెప్పాను. ఇంత మంచిగా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అడుగుతారా? మళ్ళీ అడగరు. ఇక ఈ సందర్భం ఇక్కడితోటి అయిపోయింది. దేవుని బిడ్డలారా, మనం గుర్తుంచుకోవాలి. మొట్టమొదటిది ఏంటి అని అంటే, యేసు ప్రభు వారు చెప్పింది భార్యాభర్తలు విడిపోవాలని ప్రారంభం నుంచి ఎక్కడా లేదు. హృదయ కాఠిన్యమును బట్టి అది మనం పెట్టుకున్న నియమం తప్ప దేవుడు పెట్టిన నియమం అయితే కాదు. ఒకవేళ దేవుడు రేపు నిలబడి లెక్క అడిగినప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి? దానికి లెక్క చెప్పాలి. కాబట్టి అది మనం గుర్తుంచుకొని, దేవుడు సృష్టి ఆది నుండి కలిసి ఉండమని దీవించాడు. దేవుడు కలిపిన వారిని మనుషుడు వేరు చేయొద్దు, అది గుర్తుంచుకోవాలి. తరువాత 13వ వచనానికి వచ్చేసరికి సందర్భం మారిపోతుంది. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే చాలామంది ఏం చేశారు అనంటే, తల్లిదండ్రులు, మంచి తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లల భవిష్యత్తును కోరుకున్నటువంటి తల్లిదండ్రులు ఏం చేశారంటే, యేసు ప్రభు వారు ఎవరినైతే మా పిల్లల్ని ముట్టితే, మా పిల్లల కొరకు ఒక మాట సెలవిస్తే మా పిల్లల భవిష్యత్తు బంగారంలాగా మారుతుంది అనుకునే వాళ్ళు ఉంటారా? ఉండరా? తల్లిదండ్రులు అనుకునే వాళ్ళు ఉంటారా? ఉండరా? నా పిల్లల్ని దేవుడు దీవించాలి, బలపరచాలి, మంచి భవిష్యత్తు వాళ్ళకి ఇవ్వాలి అనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, యేసు ప్రభు వారి దగ్గరికి పిల్లల్ని తీసుకొని వచ్చారు. ఇప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి పిల్లల్ని తీసుకొస్తే యేసు ప్రభు వారు ఏం ఆలోచన చేయాలి అంటే, అందరికీ ప్రార్థన చేయాలి. ఈలోపు మధ్యలో కొంతమంది ఉన్నారు. ఎవరు? మధ్యలో కొంతమంది ఉన్నారు. ఈ కొంతమంది ఏం చేశారంటే, నడండి, యేసు ప్రభు పిల్లలకి ప్రార్థన చేయరు, ఎవరికి ప్రార్థన చేయరు, నడవండి, ఈ నుంచి వెళ్ళిపోండి. అది ఎలాంటిది అని అంటే, దేవుడు కరుణించిన పూజారి అట్లా ఉంటుంది అన్నట్టు. దేవుడు దీవించాలని ఆలోచన చేసినా మధ్యలో చాలామంది మన దీవెనకు అడ్డుపడుతూ ఉంటారు. దేవుని సన్నిధానానికి వెళ్ళి ప్రార్థన చేసుకుందామంటే, ఏం పోతాం రేపు పోవచ్చులే, రేపు పోతే ప్రార్థన చేసుకోమా, రేపు ప్రార్థన కాదా, రేపు దేవుడు దీవించడా, ఈరోజే దీవిస్తాడా? ఇవన్నీ ఆటంకాలు.
కానీ ఇక్కడ మనం చూసినట్లయితే చిన్న బిడ్డల్ని తీసుకొస్తే వాళ్ళని గద్దించి 13వ వచనం చూడండి. తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని గద్దించిరి. ఏం చేశారు? పోండి ఇక్కడి నుంచి, మీ పిల్లల్ని ముట్టాలా, మీ పిల్లల్ని దీవించాలా అని దూరం చేశాడు. కానీ యేసు ప్రభువారు అది చూశాడు. 14వ వచనం. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. ఎవరిదాట దేవుని రాజ్యము? చిన్న పిల్లలది కాదు, చిన్న పిల్లల లాంటి వాళ్ళది. ఎవరిది? చిన్న పిల్లల. రెండిటికి తేడా ఉంది. చిన్న పిల్లలు అన్నాం అనుకోండి, ఇక మనకి దేవుని రాజ్యము. కానీ చిన్న పిల్లల లాంటి వాళ్ళది అనంటే అది ఖచ్చితంగా మన కొరకు సిద్ధంగా ఉన్నట్టు. చూడండి, అందులో ఆ మాట చెప్తూ 15వ వచనంలో అంటున్నాడు, చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుని రాజ్యాన్ని చిన్న పిల్లలు అంగీకరించినట్టుగా అంగీకరించాలి. ఎలా అంగీకరించాలి? చిన్న పిల్లలు అంగీకరించినట్టు అంగీకరించాలి. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారనుకోండి, నా కొడుకే ఉన్నాడు, కొన్ని విషయాలు వినడు, చెప్పినా కానీ వినడు. విననప్పుడు గద్దించి చెప్తాను, వింటాడు. సరే, ఏడ్చుకుంటానైనా దేవుని రాజ్యం విషయంలో అట్లా ఉండాలి. గద్దించి చెప్పినా సరే వినాలి. విని ఎవరైతే దేవుని రాజ్యాన్ని, దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారో వాళ్ళకే దేవుని రాజ్యము ఉంటుంది. వినకుండా పెడచెవున పెట్టి దేవుని వాక్యాన్ని పక్కకు పడేస్తే దేవుని బిడ్డలారా, వారికి దేవుని రాజ్యం అనేది ఉండదు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. తరువాత 17వ వచనాన్ని మనం చూస్తే, ఇక్కడికి చిన్న బిడ్డలను దేవుడు ఆశీర్వదించి పంపించిన తర్వాత, యేసు ప్రభువారు పంపించిన తర్వాత ఆయన ఇంకా మాట్లాడుచూ ఉన్నాడు. దారిలో మాట్లాడుకుంటూ నడుచుకుంటూ ఆయన పోతూ ఉంటే ఒకడు పరుగెత్తుకొని ఆయన దగ్గరికి వచ్చాడు. ఎట్లొచ్చాడు? పరిగెత్తుకొని, ఇంకా ఆయన పోతే మళ్ళీ దొరకదు నాకు సందర్భం అన్నట్టుగా ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి ఒక మంచి ప్రశ్న అడుగుతున్నాడు. చూడండి 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గంన పోవచ్చుండగా ఒకడు పరుగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగెను. అడిగితే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తూ ఉన్నాడు? యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడునో సత్పురుషుడు కాడు. ఇంకా మాట్లాడుతూ ఆయన చెప్తూ ఉన్నాడు. చూడండి 19వ వచనం. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిల్లవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుమని ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో. చూడండి, ఈ వ్యక్తి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి నేను పరలోక రాజ్యం పోవాలంటే ఏం చేయాలని అడిగాడు. అడిగితే యేసు ప్రభు వారు మంచిగా చెప్తూ ఉన్నాడు, నువ్వు పరలోక రాజ్యానికి పోవాలంటే నరహత్య చేయొద్దు. ఏం చేయొద్దు? నరహత్య చేయొద్దు. నువ్వు పరలోక రాజ్యానికి పోవాలి అని అంటే వ్యభిచరింపవద్దు. నువ్వు పరలోక రాజ్యానికి పోవాలంటే దొంగలింపవద్దు. నువ్వు పరలోక రాజ్యానికి పోవాలి అంటే అబద్ధ సాక్ష్యము పలకవద్దు. పరలోక రాజ్యానికి పోవాలి అంటే మోసపుచ్చవద్దు. తరువాత అంటున్నాడు, నీ తల్లిదండ్రులను. ఇవన్నీ నీకు తెలుసు కదా. ఆయన ఏమంటున్నాడు? 20వ వచనం. అందుకతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుచూనే. ఎప్పటి నుంచి అనుసరిస్తుందట? చిన్నప్పటి నుంచే, ఊహ తెలిసిన కాడి నుంచే, అమ్మో నేను నరహత్య చేయొద్దు, అమ్మో నేను వ్యభిచారం చేయొద్దు, అమ్మో దొంగతనము చేయొద్దు, అమ్మో ఇలాంటి పరిస్థితులలో నేను ఉండొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, నా తల్లిదండ్రులను గౌరవించాలి, ఇవన్నీ ఆలోచన చేస్తూనే ఉన్నాడు. అయినా కూడా నాకు పరలోక రాజ్యం వస్తుందనే కాన్ఫిడెన్స్ లేకుండా ఉన్నాడు. ఆయనకేం లేదు, రేపు నాకు పరలోక రాజ్యం దొరుకుద్దనే నమ్మకము లేదు. ఇన్ని చేసినా కూడా ఆయనకు పరలోక రాజ్యం దొరుకుద్దనే నమ్మకము
లేదు. కానీ క్రైస్తవులుగా మనము ఇవన్నీ చేత్తమో చేయమో తర్వాత సంగతి గానీ, యేసు ప్రభువారిని బట్టి పరలోక రాజ్యం ఉందని మాత్రం నమ్ముతామా? నమ్మమా? అర్థమైందా నేను చెప్పేది? ఇప్పుడు మనము ఈ విషయాల్లో నరహత్య చేయవద్దు. చేసినమా చేయలేదో తర్వాత సంగతి. వ్యభిచరింపవద్దు. చేసినమా చేయలేదా తర్వాత సంగతి. దొంగిల్లవద్దు. చేసినమా చేయలేదా తర్వాత సంగతి. అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు. చెప్పినమా చెప్పలేదా తర్వాత సంగతి. కానీ నేను యేసు ప్రభువాన్ని నమ్మాను, బాప్తిజం తీసుకున్నాను, కాబట్టి రేపు నేను చనిపోతే ఎక్కడికి పోతాను? ఎక్కడికి పోతాను? పోతామా? పోతామా? ఆలోచన చేసుకోవాలి. ఆయనకి నమ్మకం లేకుండా పోయింది యవనస్తునికి. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి నేను బాల్యం చిన్నప్పటి నుంచే ఇవన్నీ చేస్తున్నాను, కానీ నమ్మకం లేదు నాకు, నేను రేపు పరలోక రాజ్యం పోతాను అని. యేసు ప్రభువారు పైనుంచి కింది దాకా చూశాడు. పైనుంచి కింది దాకా చూసి చూడండి 21వ వచనం. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, ఏం చేసి? ప్రేమించాడు అతన్ని. అతనికి ఒక మాట చెప్తూ ఉన్నాడు. నీకొకటి కొదువగా ఉన్నది. ఏంటి తక్కువ ఉందట? ఒక్కటి తక్కువగా ఉంది. అన్నీ వెంబడిస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, ఒక్కటి తక్కువగా ఉన్నది. ఏంటా ఒక్కటి? చూడండి ఏం చేద్దాట. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకొకటి కొదువగా ఉన్నది. నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాడు. ఏం చెప్పాడు యేసు ప్రభువారు? సిలువలో దొంగతోనేమో ఈరోజే నువ్వు నాతోటి పరదేశంలో పొందు అన్నాడు. ఈ యవనస్తునితో ఏమంటున్నాడు? నీకున్న ఆస్తి అమ్మి బీదలకిచ్చి వచ్చి నన్ను వెంబడించు. ఇప్పుడు ఈయనకి ఎట్లుంటుంది ఆలోచన? అమ్మో, నా ఆస్తిని మొత్తాన్ని ఇవ్వాలా నేను? కుదరదు, నా వల్ల కాదు. ఆయన ఏమనుకున్నాడు? చూడండి 22వ వచనం. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఎలా వెళ్ళిపోయాడట? ముఖం చిన్నగా చేసుకొని వెళ్ళిపోయాడు. కొన్నిసార్లు దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటే మనలో ఉన్న పరిస్థితులు ఏం చేస్తాయి అంటే మనకి ఇలాంటి పరిస్థితులే కలగజేస్తాయి. మనం అదే జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు? అతడు ఆస్తి గలవాడు, తన ఆస్తిని ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి, ఈ లోకాన్ని విడిచిపెట్టలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయనతో అన్నాడు, నువ్వు ఈ లోకాన్నే విడిచిపెట్టే పరిస్థితిలో లేనప్పుడు ఆ లోకాన్ని ఎలా చేరుకుంటావు? అవునా కదా? ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు ఆలోచన చేస్తే ఆ లోకానికి నువ్వు ఎలా చేరుకుంటావు? ఇక్కడ ఇంకొక మాట జ్ఞాపకం చేసుకోవాలి. అతడు దుఃఖపడుచు. ఎందుకు ఏడవాలి? ఎందుకంటే ఆయన మైండ్ ఒక సందిగ్ధంలో పడ్డది. నేను పరలోక రాజ్యానికి పోవాలా, ఈడ ధనాన్ని కాపాడుకోవాలా? ఏ ఆలోచనలో పడ్డాడు? పరలోక రాజ్యానికి పోవాలా, ఈడ ధనాన్ని? మరి ఆయనకు ఆన్సర్ దొరికిందో లేదో తెలియదు, కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం కూడా కొన్ని సందర్భాల్లో అలాగే ఉంటాం. ఈ లోకంలో పరిస్థితులు ఇంపార్టెంటా, లేకపోతే రేపు పరలోక రాజ్యము ప్రాముఖ్యమా? ఏది ప్రాముఖ్యం అనేది తేల్చుకోలేని సందర్భంలో మనం ఉంటాం. పరలోక రాజ్యం గురించి రేపు దేవుడు ఎరుగు, కానీ ఈరోజైతే మన పనులు మనము. అందుకే మనకు ఎన్నో దుఃఖాలు కలుగుతాయి, ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి, ఎన్నో శ్రమలు కలుగుతాయి. ఇక్కడ అందుకే అర్థం చేసుకోవాలి, ఈ యొక్క వ్యక్తిని బట్టి ఎన్ని చేసినా తక్కువ ఏముందో దాన్ని చూసుకోవాలి. దాన్ని బట్టి మనం రేపు పరలోక రాజ్యాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత యేసు ప్రభువారు చుట్టూ ఉన్న వాళ్ళని చూసి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఈ భక్తుని బట్టి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. 23వ వచనం ఏమంటున్నాడు? అప్పుడు యేసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను. ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరట? అంటే ఆస్తి గలవారు ఆస్తి ఉండడం ఏమన్నా తప్ప? ఉండడం తప్ప? ఇప్పుడు ఈ వాక్యాన్ని ఎవరైనా ఒక్క మాటను చదివితే ఏమంటారు? అరే, బైబిల్ ఏంది ఇట్లా చెప్తుంది? ఆలోచన చేస్తారు. చూడండి, దాని తర్వాత కూడా ఏముందో మనం చదువుకోవాలి. ఆయన మాటలకు శిష్యులు విస్మయం ఉంది. అందుకు యేసు
తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఇంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో. ఆస్తి యందు నమ్మకం ఉంచడం అంటే ఏంటో తెలుసా? ఇదిగో ఒక మాట నేను చెప్తాను. దేవుణ్ణి అడిగే ప్రతి పరిస్థితిలో కూడా నాకు డబ్బులు ఉన్నాయి, నా డబ్బులతో నేను ఏ పనైనా, ఈ ఆలోచన ఉంటుంది చూడండి, వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఎవరైతే యేసుప్రభు వారి దగ్గరికి వచ్చాడో నా డబ్బులతోటి నేను ఏదైనా చెయ్యగలను అనే విధానంలో ఉన్నాడు. ఎవరైతే తన డబ్బుల మీద నమ్మకం పెట్టుకుంటారో వాళ్ళ విషయాన్ని బట్టి ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో తన ఆస్తి యందు నమ్మిక ఇంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. తరువాత, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే వంటే సూది బెజ్జంలో దూరుట సులభము, అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షింపగలబడడు ఆయనను అడిగిరి. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే. ఇప్పుడు వీళ్ళకి క్వశ్చన్ వచ్చేసింది, ఆస్తున్నోడు దేవుని రాజ్యానికి ఓడు అని అంటే ఎవరు రక్షింపబడతారు? అప్పుడు ఎవరు వెళ్తారు పరలోక రాజ్యానికి? యేసు ప్రభు వారు తిరిగి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఎవడు రక్షింపగలడు అని అంటే, ఇదిగో యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యం. మరి ఎవరికి సాధ్యము? మనిషి యొక్క హృదయాన్ని మార్చడము ఎవరికి సాధ్యము? దేవునికి సాధ్యం. ఇప్పుడు అపోస్తుడైన పౌలు భక్తుడు ఉన్నాడు. ఈ పౌలు భక్తుడు పౌలుగా మార్చబడక ముందు సౌలు అనేటువంటి ఒక ధనవంతుడైన యవనస్తుడు. ఈ తన ధనమును బట్టి, తన మతమును బట్టి, తనకున్న పరిస్థితులను బట్టి ఎన్నో చేశాడు. చేసిన తరువాత ఇదిగో యేసు ప్రభు వారు తన దారిలో ఆయనకు ప్రత్యక్షమై తనతో మాట్లాడితే తన మనసు మార్చుకున్నాడు, తన ఆస్తిని వదులుకున్నాడు, తన పరిస్థితులన్నీ మార్చుకొని సౌలు నుంచి అపోస్తుడైన పౌలుగా మార్చబడ్డాడు. ఆయన ఏమంటాడో తెలుసా? నాకున్న సమస్తమును క్రీస్తు నిమిత్తము పెంటగా. ధనవంతుడు ఈ మాట అనగలుగుతాడా? ఈ ధనవంతుడు ఆ మాట అనలేక దుఃఖపడుతూ ఇటు పరలోకానికి పోవాలో తెలియక, ఇటు ధనాన్ని కాపాడుకోవాలో తెలియక దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. కానీ అపోస్తుడైన పౌలు మార్చబడ్డాడు. అదేవిధంగా దేవునికి సమస్తము సాధ్యమే అనను. మనుషులకు అసాధ్యం కావచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఇప్పుడు ఇక్కడ ఈ విషయాలు చెప్పగానే తొందరపడే మనిషి ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? యేసు ప్రభు వారు ఏ విషయం చెప్పినా దానికి తొందరపడి నేనున్నానని ఒక మాట అంటాడు. ఎవరైనా? పేతురు భక్తుడు. నేనున్నానని ఆయన ఏమంటున్నాడు? 28వ వచనం, పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో ఏమని చెప్తున్నాడు? అయ్యా, మేము మొత్తం వదిలిపెట్టాము, మా చేపలు పట్టుకునే వలలు వదిలిపెట్టాము, దోణెలు వదిలిపెట్టాము, మా ఇల్లు, మా అత్తగారి ఇల్లు వదిలిపెట్టాము, మాకున్నవి అన్నీ వదిలిపెట్టాము, మేము మిమ్మల్ని వెంబడిస్తున్నాం అని ఆయనతో చెప్తున్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఇట్లా అంటున్నాడు. ఏమంటున్నాడు? నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్కాచెల్లెలనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు. ఏం విడిచిపెట్టినవాడు? తనకున్నవి ఏవైతే ఇగో ఇవి నాకున్నాయి అని గొప్పగా చెప్పుకునే వాటిని విడిచిపెట్టినవాడు. వేటి కోసం విడిచిపెట్టాలి? విడిచిపెట్టడానికి ఒక స్ట్రాంగ్ కారణం ఉండాలి. ఏంటిదా కారణము? ఒకటి యేసు ప్రభు వారి కోసము, రెండోది సువార్త కోసము. దేనికోసము? యేసు ప్రభు వారి కోసము, సువార్త కోసం. ఈ రెండిటి కోసం ఉన్నవి అన్నీ విడిచిపెడితే దొరికేటి ఏంటో యేసు ప్రభు వారు చెప్తున్నాడు. ఏం దొరుకుతాయి? 30వ వచనం, ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు, ఇహమందు అంటే ఈ లోకంలో హింసలతో పాటు ఏం దొరుకుతాయట? ఏం దొరుకుతాయి? ఇబ్బందులు, హింసలు, బాధలు ఈ లోకంలో దొరికేటి ఏంటో చెప్తున్నాడు. యేసు ప్రభు వారిని వెంబడిస్తే దొరికేటి ఏంటో చెప్తున్నాడు. ఇహమందు హింసలను
నూరంతలుగా ఇండ్లను, అన్నాదమ్ములను, అక్కాచెల్లెళ్ళను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు పరలోకంలో ఇవన్నీ నిత్య జీవంలో మీకు దొరుకుతాయని నిశ్చయముగా. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. యేసు ప్రభు వారిని వెంబడిస్తే ఆయన కొరకు, సువార్త కొరకు ఉన్నయన్నీ వదిలిపెడితే ఈ లోకంలో శ్రమలు కలుగుతాయి. ఆ శ్రమలు ఉన్నప్పటికీ రేపు పరలోక రాజ్యం వెళ్తే నువ్వు ఎన్ని వదిలిపెట్టావో అంతకు నూరంతలుగా పరలోక రాజ్యంలో నీకు దొరుకుతాయి. ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. పరలోకంలో దొరుకుతాయి. అప్పుడు ఆయన ఒక మాట చెప్తున్నాడు 31వ వచనం. మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారు. దీని అర్థం ఏంటి? మొదటి వారు కడపటి వారు అవుతారట, కడపటి వారు మొదటి వారు అంటే అర్థం ఏంటి? ముందున్న వాళ్ళు వెనక్కి పోతారు, వెనుకున్న వాళ్ళు ముందుకు వస్తారు. అంటే అర్థం ఏంటి? మనం ఆలోచన చేయాలి. ఇంతసేపు ఆయన దేని గురించి చెప్పాడంటే ఆస్తి గురించి చెప్పాడు. ఇంతసేపు దేని గురించి చెప్పాడంటే క్రీస్తు కోసం బ్రతకడం గురించి చెప్పాడు. ఎలా చెప్తున్నాడు అనంటే మీకు అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను, అర్థం కావడానికి. యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ఉన్నారు. ఎవరున్నారు? యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులు మేము ముందున్నాం. ఫస్ట్ యేసు ప్రభు ఉన్నారు, యేసు ప్రభు వారి తర్వాత మేమున్నాం. ఎవరున్నారు? ఇప్పుడు ఈ 12 మంది శిష్యుల్లో యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఎంతమంది నిలబడ్డారు? ఎంతమంది నిలబడ్డారు? వాళ్ళు అంటారు యేసు ప్రభు వారు చనిపోయిన తెల్లారి అందులో పేతురే ఫస్ట్ అంటాడు, అయ్యా నేను చేపలు పట్టుకోవడానికి పోతున్నాను, నాతో ఎవరు వస్తారు? చూడండి ఎక్కడికి పోతున్నారట? చేపలు పట్టుకోవడానికి పోతున్నాను, ఎవరు వస్తారు? వీళ్ళు ముందున్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము వెనుకకి పోతాము అని వీళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు వెనుకున్న అపోస్తులైన పౌలు ఏమంటున్నాడు? సౌలు ఏమంటున్నాడు? క్రీస్తు కోసం నేను ఏమైనా చేయడానికి ముందుకొస్తాను. అంటే ముందున్న వారు వెనక్కి అవ్వడము, వెనుకున్న వారు, అది విశ్వాసంతోనే సాధ్యము. అది గుర్తుంచుకోవాలి. ఇక్కడ అదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల్లో సువార్త అనేది చాలా తక్కువ కనబడుతుంది. చాలా తక్కువ కనబడుతుంది. అపోస్తులైన పౌలు చేసిన పరిచర్యలో ఎక్కువ కనపడుతుంది. ఆయన పరిచర్య చేయబట్టే ఈరోజు భారతదేశంలో కూడా క్రైస్తవ్యం అనేది నిలవబడ్డది. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని చిత్తం అయితే మిగతా వచనాలని సోమవారం రోజు మనం నేర్చుకుందాం. ఇప్పటి వరకైతే ఈ 10వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని నియమాలు ముందు, దేవుని నియమం తరువాతనే మనుషులు పెట్టినటువంటి నియమాలు. మనుషులు నియమాలు ఎందుకు పెట్టుకుంటారు అనంటే దేవుడు చెప్పినవి వెంబడించలేనప్పుడు, హృదయము వాటికి లొంగలేనప్పుడు, ఇదిగో మనుషుల నియమాలకైనా లొంగాలి అని ఏం చేస్తారంటే మనుషులు కొన్ని నియమాలు పెడతారు. అందులో వివాహము విషయంలో ఒకటి, ఖచ్చితంగా భార్యాభర్తలుగా చేయబడ్డ వాళ్ళు వారి జీవితాంతం వరకు కలిసి ఉండాలి. వారి జీవితాంతం వరకు కలిసి ఉండాలి. విడిపోతున్నారు అని అంటే అది దేవుడు పెట్టిన నియమము కాదు, అది గుర్తించాలి. తరువాత చిన్న బిడ్డలను దేవుని దగ్గరికి రానివ్వండి అని అంటున్నాడు అని అంటే అసలు దేవుని దగ్గరికి రావాలన్నా, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలన్నా చిన్న బిడ్డల లాంటి మనసు, ఆలోచన విధానం మనకి ఉండాలి. లోబడే విధానం. చిన్న బిడ్డల్లో ఏముంటుంది? లోబడే విధానం ఉంటుంది. అది మనకు ఉండాలి. తరువాత మనం ఎన్ని చేసినా, ఇది గుర్తుంచుకోవాలి, మనం ఎన్ని చేసినా, ప్రార్థన చేసినా, వాక్యం చదివినా, ఎన్ని చేసినా క్రీస్తు కోసము, సువార్త కోసము నిలబడకపోతే, క్రీస్తు కోసం సువార్త కోసం నిలబడకపోతే మనకి ఎన్నున్నా రేపు పరలోక రాజ్యం అయితే ఉండదు. అది మనం గుర్తుంచుకోవాలి. ఎన్నున్నా పరలోక రాజ్యం అయితే ఉండదు. పరలోక రాజ్యానికి చేరాలి అని అంటే చిన్న బిడ్డల లాంటి మనసు కలిగి
క్రీస్తు కోసము, సువార్త కోసము మనం నిలబడగలిగే వాళ్ళముగా, దేవుని నియమాలను వెంబడించే వారిగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. కాబట్టి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి దేవుని రాజ్య వారసులుగా మనల్ని స్వీకరించునుగాక. ప్రభు సన్నిధానంలో తల్లు వంచి కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధానంలో తల్లు వంచి విన్న మాటల్ని బట్టి, సంఘాన్ని బట్టి మనం అందరము ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా తల్లు వంచినట్లయితే ప్రార్థనలో మనం ముందుకెళ్తూ ఉండగా పెద్ద జ్ఞానమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ఈ యొక్క బిడ్డ చెప్పిన వాక్యము మా యొక్క హృదయాలను నాటబడేటకు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. అద్భుతకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన నా దేవుడా అని చూడాలి తండ్రి. సమాధానకర్తైన యేసయ్య, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవానికి వందనాలు. అనువాడని నేనే, ఉన్నవాడని నేనే అన్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, హృదయ రాశులైన గొప్ప దేవుడు, పరీక్షించే దేవుడు, పరిశోధించే దేవుడు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, నువ్వు చేసిన ప్రతి మేలుకు నీకు వందనాలు తండ్రి. అయ్యా, ఎన్నో మేలు చేసినావు. కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయానికి గోచరం కానీ మేలు చేసినావు కాబట్టి తండ్రి, ఏమి ఇచ్చి నీ రుణము తీసుకోలేను తండ్రి. నీకు వందనాలు. సమస్తం నీ చేతులకు అప్పగించి ఉంటున్నాను తండ్రి. అయ్యా, ఇది చెప్పిన నీ బిడ్డ వాక్యం మా యొక్క పుస్తకాలు నాటించినప్పుడు సహాయం చేయి తండ్రి. ఎన్నో విధములుగా నీ కష్టపెట్టినా, ఎన్నో విధములు బాధ పెట్టినా, ఎన్నో ప్రశ్నలు చేసిన ప్రభు, నువ్వు పరిశుద్ధాత్మ దేవుని కాబట్టి నాయన, నువ్వు వారికి దొంగలేదైనప్పటికైనా వారి పగ తీర్చుకున్నారు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. పాపినైనా నన్ను, పనికిరాను నన్ను, అయ్యా, పెంట తప్పుతో సమానం నన్ను ఏ మంచి సనమలేను తండ్రి. నువ్వు వెతికి రక్షించి నీ శిలలో జ్ఞాపకం చేసుకుంటాను. వీరేం చేస్తున్నారో ఎరుగరు కనుక క్షమించమన్నారు. అయ్యా, నువ్వు క్షమించే దేవుడు తండ్రి. నీకు వందనాలు. కన్న తల్లి విడిచిన విడువని దేవుడు, ఎడబాయని దేవుడు తండ్రి. దయగల తండ్రి, ప్రేమ గల తండ్రి. అయ్యా, వచ్చిన ప్రతి విధమైన యొక్క ఆశీర్వాదాలు వచ్చి తండ్రి, రాక వెనుకబడిన మరి ఒకసారి వచ్చి నన్ను స్తుతించి గణపరిచి దినదినము దిగజారిపోకుండా ఎల్లవేళలందు నీ యొక్క శిల్వధాన్యాన్ని ధ్యానించుటకు మాకు ఇచ్చిన ఈ గొప్ప బాధ్యతని బట్టి నీకు వందనాలు. రాజులకు, అధికారులకు, ఎవరికి లేనటువంటి భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించి నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామమును ఇచ్చేస్తూ మా ప్రభు, మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అదే విధంగా మనం ప్రార్థనలో ఉంటుండగా దాస్ మనక్క ప్రార్థనలో నడిపిస్తారు. ఆమేన్. అదే విధంగా మనం ప్రార్థనలో ఉంటుండగా ప్రభుదాస్ నాయన ప్రార్థనలో నడిపిస్తారు.
పిలుచుటకు యోగ్యత లేని నాకునైనా ఇచ్చిన రక్షణ భాగ్యానికై వందనాలు స్తోత్రాలు చెల్లించుతున్నాం. ఉదయం నుండి ఇంతవరకు కాపాడినందుకై వందనాలు స్తోత్రాలయ్యా. ముఖ్యంగా నాయన మీ శిలువ ధ్యానాలను మేము ధ్యానిస్తుండగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. వందనాలు అయ్యా. మేము ప్రతి వారం అయినప్పటికీ నీ దయ, ప్రేమ, జాలి, కనికరం మాపై ఉంచినందుకే వందనాలు చెల్లించున్నాం అయ్యా. నువ్వు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత జరిగిందని నమ్ముసు విశ్వాసంతో నీ పాదాలకు మొరపెట్టే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా నాయన అయ్యా పాటల ద్వారా మయపరచబడ్డందుకై వందనములు స్తోత్రం చెల్లించు అయ్యా. చదవబడిన లేఖన భాగాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా. నీ యొక్క చెప్పని దాసుని శిలువ చాటున మరుగుపరిచి అమూల్యమైన మాటలు వినిపించినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లించుతున్నాం. ఆ మాటలు మా హృదయంలో భద్రపరచుకొని వాటి ప్రకారంగా నడిచే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయాన్ని చేతికి అప్పచెప్పుకుంటూ ప్రభునేసునామని అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అదేవిధంగా మనం ప్రార్థనలో ఉంటుండగా నా తండ్రైన ప్రార్థనలో నడిపిస్తారు. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధానంలో చేరి స్తుతించే భాగ్యం మాకు ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు తెలుస్తున్నాం. దయగల తండ్రి, ఇదిగో చెప్పబడిన వాక్యమును దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఆ వాక్యము మా హృదయంలో నాటబడి దాని రీతిలో నడుస్తున్న భాగ్యము ఒకటి దయచేయమని అడుగుతున్నాం. దయగల తండ్రి, చిన్నపిల్లల లాంటి మనసు కలిగి నేను కృపను దయచేయమని అడుగుతున్నాం. దయగల తండ్రి, ధనవంతుడు పరలోక రాజ్యము చేరుట కంటే వలన ప్రభువా సూర్య బెద్యములో వంట తీరుట మేలని చెప్పించున్నావు. అవును ప్రభువా, మేము అన్నీ విడిచిపెట్టి ఈ సువార్త విషయము నీ కొరకు ముందుకు సాగుట కృపను దయచేయమని అడుగుతున్నాం. దయగల తండ్రి, మమ్మల్ని తగ్గించుకొని నీ సన్నిధానం మొరపెట్టే భాగ్యం మాకు దయచేయమని అడుగుతున్నాం. దయగల తండ్రి, అవును మా ప్రభువా, మేము చేసిన పాపల కోసము, మేము చేసిన దోషముల కొరకు మా ప్రభువా ఆ కలవరికి శిలువలో పంచగాలి పొంది ఎన్నో సింహల పడ్డావు, ప్రాణం ఇచ్చినావు, తిరిగి లేచినావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును మా ప్రభువా, నీ అందు మేము భయభక్తి కలిగి ఉండి విశ్వాసంలో కొనసాగించడానికి దయచేయమని అడుగుతున్నాం. వేళ తండ్రి, ఇది శ్రమ దినాల వల్ల ప్రభావ నీ యొక్క పిల్లలు ఈ రీతిగా ఎంతో నిన్ను గణపరుస్తుండగా సూచించుండగా నీ తోడుగా ఉండి నడిపించమని అడుగుతున్నాం. వేళ తండ్రి, వచ్చిన పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించమని మా ప్రభువైన యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు సన్నిధానంలో మనం అందరం లేచి నిలవబడి ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ యొక్క సాయంకాల వేళలో నీ పాద సన్నిధిలో మేము చేరి ఉండి ఇంతవరకు నాయన ప్రభువా ఆరాధన కూడికను నడిపించుకొనుటకు ఈ ముగింపు ప్రార్థన వరకు మీరు నడిపించిన విధానమును బట్టి మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చేరి వచ్చిన నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. ప్రతి ఒక్కరిని నీ కృపలో మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కనికరము చొప్పున మీరు బలపరచండి నాయన, మీకు వందనములు, స్తోత్రాలు. తిరిగి మేమందరము మా గృహాలకు వెళ్ళొచ్చు ఉండగా నీ ఆత్మ కాపుదలతో మీరే నడిపించండి నాయన. ఈ దినము రాలేకపోయినటువంటి నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ చిత్తము నీ రాకడ ఆలస్యమైతే మరొకసారి నీ పాద సన్నిధిలో మేమందరము చేరి వచ్చి నాయన తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని దేవాని ప్రేమగల హస్తాలకు నాయన ప్రభువా మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ మరొకసారి తండ్రి దూర ప్రాంతంలో ఉన్నటువంటి సంఘ కుటుంబాలన్నిటినీ మీరే దీవించి ఆశీర్వదించమని దేవాని ప్రేమగల హస్తాలకు మా యొక్క గ్రామమును యొక్క మందిరంలో ఉన్నటువంటి సంఘ కుటుంబాలన్నిటినీ నీ ప్రేమగల హస్తాలకు అప్పగించుకుంటూ నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం కూడిన మనందరికీ సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.
ఒక 2 నిమిషాలు మనం కూర్చుందాం. మరి మీ అందరి కొరకు యథావిధిగా స్నాక్స్ ఏర్పాటు చేయబడ్డాయి కనుక వాటి కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈలోపు స్నాక్స్ సిద్ధపాటు చేయబడతాయి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో సంఘమును ప్రేమించి సిద్ధపాటు చేయబడినటువంటి ఈ యొక్క స్నాక్స్ను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. సిద్ధపాటు చేసినటువంటి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ కృపలో నాయనా ప్రభువా, ఇదిగో సంఘ ఫలము చేత, సేవకుని ఫలము చేత కుటుంబాన్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, నీ ప్రేమగల హస్తాలకు ఆ కుటుంబాన్ని, అదేవిధంగా సంఘాన్ని అప్పగిస్తూ మీరే తోడు నీడగా ఉండి నడిపించి మహిమ ఘనత ప్రభావములు పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.